ఫైనల్‌గా చాలా ముఖ్యమైన రూల్స్. ఇవి నేను ఫాలో అయ్యాయి. ఎందుకంటే నేను తిన్న దెబ్బలకి. సో, ఫస్ట్‌దొచ్చి మనకు కావాల్సినంత వరకే లోన్ తీసుకోవాలి. ఎప్పుడూ ఎక్స్‌ట్రా తీసుకోకూడదు. సో, అది చాలా ముఖ్యమైన విషయం. మీరెక్కువ తీసుకున్నారు అనుకోండి, మీరు దాన్ని రీపే చేయాలి. అది మర్చిపోకూడదు. మీకిప్పుడు అవసరం కంటే ఎక్కువ తీసుకొని మీరు ఎక్స్‌ట్రా ఖర్చులు పెట్టేస్తారు. అక్కడ మీకు డబ్బులు లాస్ అయిపోతాయి. సో, ఆ రకంగా మీకది మైనస్ అవుతది. సో, అవసరమైనంత వరకే లోన్ తీసుకొని ఎక్స్‌ట్రా తీసుకోవద్దు. రీపే అనేది ఎప్పుడు ఇనిషియల్ ఇయర్స్‌లోనే చేయాలి. సో, 20 ఇయర్స్ లోన్ అనుకుంటే మీరు స్టార్టింగ్ 10 ఇయర్స్ బిఫోర్ ముందే మీరేమైనా చేస్తే మీకు టెన్యూర్ తగ్గడం గానీ, లేదా ఈఎంఐ తగ్గడం గానీ కనిపిస్తుంది. తర్వాత మీరు చేసినా పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంట్రెస్ట్ చాలా పే చేసుంటారు. ఇది బ్యాంక్ మనతో ఆడే గేమ్. అది పర్సనల్ లోనైనా, హోమ్ లోనైనా. మనం టెన్యూర్ మాత్రమే ఎప్పుడైనా తగ్గించుకోవాలి. ఈఎంఐ తగ్గించుకోవాలనుకోకూడదు. ఈఎంఐ మనం తగ్గించుకోవాలి ఎప్పుడు అనుకోవాలి అంటే, మనకి క్యాష్ ఫ్లో కావాల్సినప్పుడు. లేదు అంటే ఎప్పుడు టెన్యూర్ తగ్గించుకోవడమే మంచిది. ఎందుకంటే దానివల్ల మనం చాలా ఇంట్రెస్ట్ సేవ్ చేయగలం. లేదు నేను టెన్యూర్ తగ్గించుకోను, నాకు ఈఎంఐ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు మన దగ్గర క్యాష్ చేతిలో ఎక్కువ ఉంటది. సో, ఎందుకంటే మనం ఎక్స్‌ట్రా పే చేయం కదా! మన చేతిలో క్యాష్ ఎక్కువ ఉంటది. సో, అది జాగ్రత్తగా చూసి మనం చేసుకోవాలి. ఇంకొక రూల్ ఏంటంటే, మన సాలరీ పెరిగినప్పుడు ఈఎంఐ పెంచుకుంటూ పోవాలి. స్టెప్ అప్ ఈఎంఐ అని ఇందాక చూసాం కదా! అది. సో, ఎయిదర్ అదైనా చేయాలి. లోన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అనుకుంటే, లేదా ఎస్ఐపి అయినా చేయండి. ఏది చేసినా గానీ మనకు అడ్వాంటేజే. ఎక్కువ ఖర్చు పెట్టకుండా. ఇంకొకటేంటంటే, మీ దగ్గర ఒక బ్యాంకులో హోమ్ లోన్ ఉంది. అది 8.5% ఉంది. ఇంకో బ్యాంక్ 7.2% ఇస్తామంటున్నారు. మీరు ట్రాన్స్‌ఫర్ చేసే ముందు రీఫినాన్స్ కాస్ట్ ఎంతో చూడండి. ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సిలో ఉందనుకోండి, మీరు ఎస్‌బీఐకి మూవ్ అవ్వాలనుకుంటే, ఎస్‌బీఐ వాళ్ళొచ్చి మళ్ళీ హోమ్ చూసి అంతా దాన్ని ప్లాన్ చేసి ఎంత అవుతది, ఏంటి అని చెప్పి మళ్ళీ ఎస్టిమేషన్ ఇస్తారు. అది వచ్చి వాళ్ళు చూసుకున్నందుకు వాళ్ళకి ఫీజ్ ఉంటది. ప్లస్ ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటది. ఆ స్టాంప్ డ్యూటీ, ఈ స్టాంప్ డ్యూటీ అని ఉంటాయి ఎక్స్‌ట్రా. సో, ఇవన్నీ చార్జెస్ యేసుకొని, ఆ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ చూసుకొని, మీరు ఫైనల్‌గా డిసైడ్ అవ్వండి. ఇది వర్తా కాదా మూవ్ చేసుకోవడానికి. మీరు అగ్రెసివ్‌గా ప్రీపే చేసే ముందు, లేదా ఫోర్‌క్లోజర్ చేసే ముందు, మీ దగ్గర ముందు ఎమర్జెన్సీ ఫండ్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే ప్రీపే చేయకుండా, ఫోర్‌క్లోజ్ చేయకుండా ముందు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకొని తర్వాత చేయండి. లేదు అంటే తర్వాత ఏ మెడికల్ అవసరం వచ్చినా, ఇంకేదైనా అవసరం వచ్చినా మళ్ళీ మీరు లోన్ తీసుకోవాల్సి వస్తది. ఎక్స్‌ట్రా ఈఎంఐస్ అయిపోతాయి. సో, ఫైనల్ కన్క్లూజన్ వచ్చి, మీరు లోన్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్ ఇయర్స్‌లోనే మీరు ప్రీపే చేసినా, ఫోర్‌క్లోజర్ చేసినా మీకు ఉపయోగం ఉంటది. లేదు అంటే మీరు తర్వాత చేస్తే పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు. బ్యాంక్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో, మీకు చూసిన క్యాలిక్యులేషన్స్ అన్నీ నేను మోస్ట్‌లీ గణిత పైలట్ .web.app అనే దాంట్లో యూజ్ చేశాను. ఇదొక వెబ్ యాప్ ఫ్రీ. మీరు దీంట్లో క్యాలిక్యులేషన్స్ అన్నీ డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం. సో, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. ఉంటాను.